హలో, నేను మీ స్పాన్సర్ విహర్ష. సాంగ్స్ ఎలా ఈ ప్లేలిస్ట్ ఈ వీడియోతో ప్రారంభిస్తున్నాం. ఇదే బేసిక్లీ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు వింటూ వస్తున్నాం కదా. కాకపోతే ఒక 10 ఏళ్ళు ముందు విన్న పాట ఏదైతే ఉన్నదో అది 10 ఏళ్ళ తర్వాత ఎవరైనా అడిగితే కనుక మనం తెల్లమొహం వేసేస్తాం కదా ఇంచుమించు. అంటే ఆ పాట ఎక్కడో వినపడుతుంది అనుకోండి, అప్పుడు ఈ పాట ఎక్కడ విన్నా, ఏంటబ్బా ఈ పాట అని అనుకుంటాం. కానీ ఆ దగ్గరికి వెళ్ళి విన్న తర్వాత అప్పుడు అనిపిస్తుంది, ఓ యా ఈ పాట కదా, బాగా ఎలా మర్చిపోయావా అనిపిస్తుంది కదా. సో అలా మర్చిపోకూడదు అని చెప్పేసి ఐడియా. సో అండ్ అలాగా నాకు నచ్చినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో, నాకు ఎన్నో పాటలు నచ్చినవి నాకు చాలా ఉన్నాయి. సో అలా అవి హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, లిరిక్స్ పరంగా కావచ్చు, ట్యూన్ పరంగా కావచ్చు, నాకు తెలిసినంత మేర నేను పాడి ఇలా అప్లోడ్ చేద్దామని చెప్పేసి నా ఐడియా. ఇంకో రకంగా చెప్పాలంటే మనకి ఈ పాటలన్నీ కూడా కంపోజ్ చేసి కంపోజర్స్ కానీ, లిరిసిస్ట్ కానీ, లేదా పాడిన సింగర్స్ కానీ, అండ్ అసలు ఫస్ట్ పాట బయటికి రావడం అంటే కనుక దాన్ని అప్రూవ్ చేసిన డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, సో వాళ్ళకి ఆ పాటలు ఏవైతే ఉన్నాయో మనం గుర్తు తెచ్చుకుని ఇలా పాడడం వల్ల, దానివల్ల ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పడం కూడా అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ జస్టర్ ఆఫ్ షోయింగ్ గ్రాటిట్యూడ్ అన్నమాట. సో అది నా ఐడియా, మీకు నచ్చుతుందని చెప్పేసి ఐ హోప్. సో అయితే ఈ ప్రారంభించడం ఏ పాటతో అంటే ఇంగేయో కెట్ కొరల్ అనే తమిళ సినిమాలో తాయుం నాని తంగయిలమని అనే పాటతో ప్రారంభిస్తున్నాను. ఈ పాట ఎందుకు అంటే కనుక సంగీతం అనేది ఒక తల్లిగా భావిస్తాను నేను. సో ఈ పాట బేసిక్లీ తల్లి ప్రేమ గురించి చెప్పడం, లిరిక్స్ కనుక వింటే కనుక తల్లి ప్రేమ గురించి చెప్పడం ఇదంతా జరుగుతుంది. సో అందుకు ఈ పాటతో అన్నమాట. ఈ పాట మ్యూజిక్ చేసింది మైస్ట్రో ఇసజ్ఞాని ఇళయరాజా గారు. లిరిక్స్ ఏమొచ్చి కవిஞர் వాలీ సార్ ఇచ్చారు. అండ్ పాడింది ఎస్ జానకి గారు. தாயுமானே தங்க இளமானே தாலாட்டு பாடும் வாயுமானே வண்ண பூந்தேனே தாயும் நானே தங்க இளமானே தாலாட்டு பாடும் வாயும் நானே வண்ண பூந்தேனே நீ இல்லாத நானும் தான் நிலவில்லாத வானம்தான் தாயும் நானே தங்க இளமானே தாலாட்டு பாடும் வாயும் நானே వన్న పూందేని. సో విన్నారు కదా, నేనేదో నాకు వచ్చింది మీరు మామూలుగా అలా పాడాను. కానీ మీరు జానక్ గారి వెర్షన్ వినాలి, అసలు మాటల్లో వర్ణించలేము. యూట్యూబ్లో ఉన్నది, మీరు వింటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ మధ్యన నేను కాఫీ పేజ్ కూడా స్టార్ట్ చేశాను, దాని ద్వారా మీరు సపోర్ట్ కూడా చేయొచ్చు. ఇంతకన్నా మంచి వీడియోలు ఇంకా చేయడానికి, చేసి మీకు అందించడానికి నాకు హెల్ప్ చేస్తున్నమాట. ఉంటాను. నమస్కారం.